రావయ్యా గోపాలకృష్ణరా 3 రోజుల నుంచి కాలు గాలిన పిల్ల తిరుగుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మాయిని అంత క్షోభ పెడతావా నువ్వు? మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోవాలి? అడిగే వాళ్ళు లేరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నారా? ఊరుకో అమ్మాయి, అనవసరంగా ఆవేశపడుకు. పెద్ద ముండవాడిని మాట్లాడుతున్నా కదా. ఏంటండి మీరు మా మధ్యన మాట్లాడేది? ఏయ్ నువ్వేంటి నాకు రెచ్చిపోతున్నావు? మెత్తగా బదిలాడుతున్నా. చెప్పింది వినకపోతే చంపేస్తా. చూసారా బాబాయ్ గారు ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి ఆయన చూసేది నువ్వు చూసేది గోంగూర. ఇప్పుడు విషయం తోటకూర గోంగూర అని కాదు. నువ్వు అలా బజార్లో పడి ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి నువ్వేం అపరకిష్టుడు కాదు. మీరు ఆపుతారా? దానికంటే మతిపోయి మాట్లాడుతుంది. మీరు పెద్దవాళ్ళు, మీరు ఆలోచించి మాట్లాడొచ్చుగా. నాకేం మతిపోలేదు. మేఘనని పెళ్లి చేసుకోవడం నిజం కదా? నా టాలెంట్స్ పేపర్లు పంపడం నిజం కదా? నేను పంపించడం అంటే ఏ తెక్క ఉందా? అబ్బాయి ఈ విషయం అక్షరాల నిజం. మేఘన రావడం, సంతకం పెట్టడం స్వయంగా నా కళ్ళతో చూశాను. అవి ఈ మహాతల్లి పంపించిన డైవర్స్ పేపర్స్ అండి. చేసినంత చేసి నా మీద తోస్తున్నా చూడండి బాబాయ్ గారు. నీ మీద తోయడం అంటే నీకు పిచ్చెక్కి నువ్వు పంపించి మీకే మేఘన పిచ్చెక్కి నాకు పంపించారు. నేను పంపించలేదంటే విందంటండి బాబు. మీరు పంపించకపోతే ఎలా వచ్చాయి? ఏయ్, 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 నువ్వు ఉండవయ్యా? కొట్టారా? ఉండు. కొట్టండి. నల్లగోపాల, కొట్టమంటే కొట్టండి. కొట్టమే చంపేస్తాను. బాబాయ్ గారు నువ్వు చూడండి. ఉండవమ్మా, నువ్వు ఉండు. ఉండండి. ఇప్పుడు చెప్పయా. నేను పంపలేదండి బాబు. నువ్వు పంపలేదు, అమ్మాయి పంపలేదు, మరి ఎలా వచ్చాయి? ఇదంతా ఆవిడ ఆడిన నాటకం. రత్నమాలతో జరిగిందంతా చెప్తానని నాతో చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా ప్లేట్ ఫిరాయించింది. హ్మ్? అంటే ఆవిడ చెప్పిందంతా అబద్ధం, ఆ? అంతా అబద్ధం. ఇన్ని రోజుల నుంచి జరిగిందంతా పచ్చి అబద్ధం. ఆవిడ ఆస్తి దక్కించుకోవడానికి నన్ను పావులా వాడుకుంది. నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నమ్మలా. ఇదిగో చూడు ఏమైందో. నీ ఆవేశమే దీనికి అంతటి కారణం. నేను చాలా పొరపాటు చేశానండి. సారీ. నువ్వు నా ప్రాణం రత్నం. ఇప్పుడు నాకు అర్థం కానిది ఒకటే, మీరిద్దరూ ఒకరికొకరు ఎదురు పడితే తేలిపోయే అబద్ధాన్ని అంత ధైర్యంగా ఎలా ఆడిందంటావు? ఇక జీవితంలో కలవం అనుకుందేమో. హ్మ్?